హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజారాణి అఫీషియల్. సో, ఈరోజు అందరికి గుడ్ మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగే లెగిచి రెడీ అయిపోయాను. నేను మా బావ చిన్న పనుండి షాపింగ్‌కెళ్తున్నాం. అలాగే పువ్వులు, కంద ఇవన్నీ కొనాలనమాట. ఎందుకంటే ఈరోజు ఆహ్, దేవి గుప్త నవరాత్రులు 4వ రోజు. సో, ఇవాళ పంచమి అయితే తిథి తగిలిందనమాట. పంచమి రోజు వారాహిదేవికి కందదీపం పెడితే చాలా మంచిది. సో, అందుకే కంద కూడా కొనడానికి ఎళ్తున్నాను. కొని ఈవినింగ్ అయితే కందని ఎలా ప్రిపేర్ చేసి, ఎలా దీపం పెట్టాలో అన్నీ కూడా చూపిస్తాను. సో, ఇంకా ఈవినింగ్ ప్రసాదం కూడా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఇవాళ పొంగల్ పెట్టొచ్చు, గారెలు పెట్టొచ్చు అల్లం ఎయకుండా. సో, అందుకే నాకేది వీలైతే అది చేస్తాననమాట. సో, ఇంకేంటి సో, వీలైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా. సో, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎవ్రీ థింగ్ కూడా నేను ఇందులో అప్‌లోడ్ చేస్తాను. మీకేమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. ఏవైనా చిన్న మిస్టేక్స్ చేసినా నాకు చెప్పండి. సో, నెక్స్ట్ రిపీట్ చేయకుండా ఉంటాను. సో, వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. చూసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. సో, నేను మా బావ అయితే పూర్ణ మార్కెట్ ఎళ్ళామట. జగన్నాథ స్వామి రథం అయితే వస్తుంది పూర్ణ మార్కెట్. అక్కడ చాలా రష్‌గా ఉంది. అక్కడి నుంచి మార్కెట్‌కి వెళ్ళాం. నేనైతే కంద దీపం పెడతాం కదా! పంచమి కాబట్టి కంద దీపం, అమ్మవారికి ప్రసాదంగా చిలకడ దుంపలు, ఇంకా కొన్ని వెజిటబుల్స్ అన్నీ తీసుకున్నాను. ఇంటికొచ్చాక ఆ కందని ఫుల్‌గా శుభ్రంగా కడగాలనమాట. మా మంగ నీట్‌గా కడిగేస్తుంది. మొత్తం చాలా మట్టిగా ఉంటుందనమాట. దాన్ని ఇప్పుడు తొక్కంతా ఫుల్‌గా చెక్కేసి రౌండ్‌గా చేసుకొని మధ్యలో కొంచెం మనము అలా చెక్కుకోవాలి దీపంకి రెడీ చేసుకునేలాగా. ఫుల్‌గా పసుపు అంతా రాసి చుట్టూ కుంకుమతో బొట్లు పెట్టాలనమాట. సో, అలా పెట్టుకొని మనము దాన్ని ఒక దీపంలా తయారు చేసుకొని ఆవు నెయ్యి వేసుకొని, ఇంకా 9 ఎర్రవత్తులు, 9 తమలపాకులు వేసుకొని మనం దీపం అయితే రెడీ చేసుకుంటాము. సో, అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేశాను. మాము డైలీ ఎలా చేస్తామో అలాగా నెయ్యి దీపాలు అండ్ కొబ్బరి నూనెతో దీపాలు వెలిగించాము. సో, తర్వాత లాస్ట్‌లో దీపం సమర్పయామి అన్నప్పుడు కామాక్షి దీపము, ఈ కంద దీపాన్ని మనం వెలిగించి అప్పుడు అమ్మవారికి పంచమి రోజు కంద దీపాన్ని సమర్పిస్తే చాలా మంచిది. సో, అందుకని చెప్పేసి ఆ రోజు పంచమి రోజు నేను కంద దీపాన్నయితే వెలిగించుకున్నాననమాట. ఇంకా నెక్స్ట్ డే కూడా 5 ఒత్తులుతోని 5 దీపాలు అలా వెలిగిస్తానని చెప్పాను కదా! 5 వెరైటీస్. సో, 9 అయినా వెలిగించుకోవచ్చు. ఇలా 5 అయినా వెలిగించుకోవచ్చు. లేదా 3 అయినా వెలిగించుకోవచ్చు. మీ దేన్ని బట్టి. సో, నేను 5 వీలైంది కాబట్టి 5 వెలిగించుకున్నాను. చూసారా ఎంత అందంగా, ఎంత ముద్దుగా, ఎంత కళగా ఉన్నారో అమ్మవారు. చాలా బాగున్నారు. ఇంక ధూపం వేసే సమయం వచ్చింది. మా బావ ఫుల్‌గా కామెడీ చేస్తున్నాడనమాట ధూపం వేసి. ఫుల్‌గా కూడా చాలా బాగా రోజు తన డ్యూటీ అనమాట. బొగ్గులు తీసుకొచ్చి అన్నీ వేయడం చూసారా? ఎలా కామెడీ చేస్తున్నాడో. ఉదయం నుంచి నేనేమి తినలేదు. అలానే ఉన్నాననమాట. ఎప్పుడు ఎంత వేగంగా పూజ చేసేస్తే ఏదో ఒకటి పెట్టేద్దామా అన్నంత ఇదిగా ఉంటారు. బట్ నేనేమి తినను. ఆ 9 డేస్ నాకు ఎక్కడి నుంచి ఓపికొస్తదో కూడా నాకు తెలీదండి. అంత యాక్టివ్‌గా పరిగెడతాను. సో, ఇంకా అమ్మవారికి లాస్ట్‌లో ధూపం అయితే 10-15 మినిట్స్ కంప్లీట్‌గా ఇస్తాను కదా! మీకు చూపించడం మాత్రం నేను ఒక 5 సెకండ్స్ టు 10 సెకండ్సే చూపిస్తున్నాను ఫాస్ట్ ఫార్వర్డ్. ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేనైతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెడుతున్నాను. కొంచెం మాత్రమే పెట్టాను. ఒక 10 సెకండ్స్ అలా. అమ్మవారికైతే నార్మల్‌గా హలో గాయ్స్. 15 సో, మినిట్స్ అందరూ ఎలా టైమ్ ఉన్నారు? నేనైతే ఇస్తాను. చాలా బాగున్నాను. సో, పూజ అయితే అయిపోయింది. ఈరోజు 4వ రోజు అమ్మవారికి. సో, పంచమి తిథి కందదీపం వెలిగించుకుంటే చాలా మంచిది. ఎర్ర ఒత్తులతో 9 ఒత్తులేసి పూజ ఎలా చేశాను? పూజ అయితే చాలా అయింది. ఎలా చేశానో కందదీపం ఎలా పెట్టాను ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. నాతో పాటు వచ్చేయండి. సో, ఇవాళ అయితే అమ్మవారికి చిలకడ దుంపల ప్రసాదం పెట్టాననమాట. అండ్ జనరల్‌గా రోజు వడపప్పు, పానకం పెడతాననమాట. పానకంలో ఓన్లీ బెల్లము, ఒక యాలకులు మాత్రం ఎయ్యండి. మిరియాలెయొద్దు. సో, అమ్మవారికి కందదీపం తొక్కంతా చెక్కేసి, మంచిగా పసుపు రాసుకొని, బొట్లు పెట్టుకొని, కిందన ముగ్గు వేసుకొని, 9 తమలపాకులు వేసుకొని, 9 ఒత్తులు, ఎర్ర ఒత్తులు వేసుకుంటాము. ఆవు నెయ్యితో గానీ, లేపోతే మీకు ఏమి నూనె అవైలబుల్ ఉంటే అది వేసుకొని వెలిగించుకోండి. కందదీపం, చిలకడ దుంపలు. సో, కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారి కుంకుమ పూజ అయితే చేసుకున్నాము. చాలా బాగా అయింది. సో, పంచమి తిథి రేపు ఉదయం 9 వరకే ఉంటుంది కాబట్టి, సో, శనివారమే ఈ రోజే ఈవినింగ్ చేసేవాళ్ళు పంచదీపం మన కంద దీపం వెలిగించుకుంటే చాలా మంచిదనమాట. సో, అందుకే నేను ఈరోజు ఈవినింగ్ చేస్తాను గాబట్టి, ఈవినింగ్ చేస్తేనే చాలా మంచిది. అండ్ మనకి చాలా శ్రేయస్కరం. అందుకని నేను చెప్పేసి ఈవినింగ్ చేస్తున్నాను. ఎవ్రీడే మార్నింగ్ చేసేవాళ్ళైతే రేపు ఎర్లీ మార్నింగ్ 4:00 కల్లా కంద దీపం అయితే వెలిగించుకోండి. ఈవినింగ్ చేసేవాళ్ళు శనివారం అయితే ఈ రోజు చేసేసుకుంటే చాలా మంచిదనమాట.
సో ఈరోజైతే ఇలా అయింది. రేపు మళ్ళీ అమ్మవారికి ఏం పెడతాను, పూజ ఎలా చేస్తాను, ఏంటి అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్‌లోడ్ చేస్తాను. ఈలోపు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.